హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈ మిర్చితో మిరపకాయ బజ్జీలే కదండి, ఆవకాయ కూడా పట్టొచ్చు. రుచి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. వేడి అన్నంలో ఒక్క మిరపకాయ వేసుకొని కొరుక్కొని తింటూ ఉంటే రుచి అమోఘంగా ఉంటుందండి. సీజన్తో సంబంధం లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ పచ్చడిని పెట్టేసుకోవచ్చు. మిరపకాయతో పచ్చడి కారంగా ఉంటుందేమో అనుకోకండి, అస్సలు కారం ఉండదు. ముక్క అయితే కరకరలాడుతూ భలే రుచిగా ఉంటుంది. ఈ ఆవకాయ పచ్చడి కోసం ఇక్కడ నేను 1/2 కిలో బజ్జీ మిరపకాయలు తీసుకున్నాను. పెద్ద మిరపకాయలు ఉంటాయి కదా, మిరపకాయ బజ్జీ వేసేవి, అవి 1/2 కిలో తీసుకున్నాను. కాయ చూడండి విధంగా ఫ్రెష్గా గట్టిగా ఉండాలి. ఇలాంటి కాయలు ఏరి తీసుకోవాలి. వీటిని శుభ్రంగా 1-2 సార్లు కడిగేసి తడి లేకుండా తుడిచేసుకుని ఒక అరగంట పాటు ఫ్యాన్ గాలికి ఆరపెట్టేసుకోండి. అలాగే కాయలు చూడండి, ఇలా పగుళ్ళు ఉన్న కాయలు తీసుకోవద్దు. మనం కడిగినప్పుడు లోపలికి నీళ్ళు వెళ్ళిపోతాయి. ఈ మిరపకాయలు బాగా ఆరిన తర్వాత నైఫ్తో వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. ఎక్కడా కూడా తడి లేకుండా చూసుకోవాలండి. ఏమాత్రం తడి ఉన్నా కానీ పచ్చడి పాడైపోతుంది. బాగా ఆరిన తర్వాతనే పచ్చడి పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా నైఫ్తో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసి మధ్యలో నిదానంగా ఈ గింజల్ని తీసేసుకోవాలి. అలాగే తొడిమలు ఫ్రెష్గా ఉంటే ఉంచేసుకోండి, లేదు కొంచెం వడిలినట్లుగా ఉన్నాయంటే తొడిమల్ని కట్ చేసేసుకోండి. చూడండి, విధంగా గింజలన్నీ తీసేసుకోవాలి. ఇలాగే అన్ని కాయల్ని కట్ చేసి గింజలన్నీ తీసేసుకుని ఒక వెడల్పాటి ప్లేట్లోకి వేసేసుకోండి. ఈ 1/2 కిలో కాయలకి 3 మీడియం సైజు నిమ్మకాయలు తీసుకోవాలి. ఇవి కూడా శుభ్రంగా కడిగేసి తడి లేకుండా తుడిచేసుకుని ఈ విధంగా రసం పిండుకోవాలి. ఈ రసాన్ని ఈ మిరపకాయల మీద వేసేసుకోవాలి. ఈ నిమ్మరసం ఈ కాయలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా నిమ్మరసం కలపడం వల్ల మిరపకాయలో ఉన్న కారం తగ్గిపోతుంది. అలాగే నిమ్మరసం ప్రిజర్వేటివ్ లాగా పనిచేస్తుంది. పచ్చడి పాడైపోకుండా ప్రిజర్వేటివ్ లాగా పనిచేస్తుంది. ఇలా బాగా పట్టించేసి ఒక్క 15 నిమిషాల పాటు నాననివ్వాలి. ఈలోపు మనం స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసి లో ఫ్లేమ్లో ఎర్రగా వేయించుకోవాలి. మాడిపోకుండా కలుపుకుంటూ ఎర్రగా వేయించుకోవాలి. చూడండి, విధంగా ఎర్రగా వేయించేసుకుని ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆవాలు వేసుకోవాలి. ఆవాలు ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదు. 1 నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది. 1 నిమిషం పాటు వేయించేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మెత్తగా పొడి చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఇందులో 1/2 కప్పు కారం వేసుకోవాలి. కారం ఎంత తీసుకుంటామో దాంట్లో సగం సాల్ట్ వేసుకోవాలి. 1/2 కప్పు సాల్ట్. నేనైతే 1/2 కప్పు మొత్తం వేయట్లేదండి, 1 స్పూన్ సాల్ట్ అయితే పక్కన పెడుతున్నాను. టేస్ట్ చెక్ చేసుకుని చివరిలో అయినా కలుపుకోవచ్చు. మనం వేయించి పెట్టుకున్న ఆవాల్ని మెంతుల్ని మెత్తగా పొడి చేసేసుకొని వేసుకోవాలి. ఇంకా 30-40 వరకు వెల్లుల్లి రెబ్బలు కూడా పైన పొట్టు వలిచేసి వెల్లుల్లి రెబ్బలు వేసేసుకోవాలి. ఇందులో 1 కప్పు పల్లి నూనె, పచ్చి నూనె, కాచింది కాదండి, పచ్చి నూనె, పల్లి నూనె వేసుకుంటే బాగుంటుంది. ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మనం నూనె అయితే పచ్చి నూనె పోసామండి, కాచిన నూనె కాదు. మాకు పచ్చి నూనె వేసుకోవడం ఇష్టం లేదు అనుకుంటే నూనెని కాచి పూర్తిగా చల్లారిన తర్వాతనే వేసుకోవాలి. ఈ పచ్చడికి పచ్చి నూనె అయితే, పల్లి నూనె, పచ్చి నూనె అయితేనే మంచి రుచి వస్తుంది. ఇలా బాగా కలిపేసుకుని మనం నిమ్మరసం కలిపి పెట్టుకున్న మిరపకాయలు ఉన్నాయి కదా, ఆ మిరపకాయలు ఇందులో వేసేసుకోవాలి. ఈ నిమ్మరసం కూడా పోసేసుకోండి. ఈ మిరపకాయలకి ఈ కారం అంతా కూడా బాగా పట్టేలాగా చేత్తోనే కలుపుకోవాలి. స్పూన్తో అయితే సరిగ్గా కలవదు, చేత్తోనే బాగా కలుపుకోవాలి. పచ్చడి పట్టాక చేతిని సోప్తో అస్సలు కడక్కండి. సోప్తో కడిగారంటే మంట వస్తుంది. సోప్తో కడగకుండా మామూలు నీళ్ళతో కడిగేసుకుని 2 చుక్కలు కొబ్బరి నూనె రుద్దుకుంటే మీకు, మనం కారంలో చేయి పెట్టాం కదా, కొత్తగా పచ్చళ్ళు పట్టే వాళ్ళకి కొంచెం లైట్గా చేయమంటుందేమో, ఇలా చేసి చూడండి. సోప్తో రుద్దకుండా నీళ్ళతో కడిగేసుకుని 2 చుక్కలు కొబ్బరి నూనె రాసేసుకోండి, చేయి మండకుండా ఉంటుంది. ఇలా బాగా కలిపేసి లోపలికి నొక్కి పెట్టేసి మూత పెట్టి 24 గంటల పాటు, అంటే ఒక రోజంతా బాగా ఊరనివ్వాలి. నెక్స్ట్ డేకి అంతా చూడండి, పచ్చడి బాగా ఊరి నూనె పైకి తేలుతుంది. మనం పోసిన నూనె కరెక్ట్గా సరిపోయింది. ఎక్కువ అవ్వలేదు, తక్కువ అవ్వలేదు, కరెక్ట్గా సరిపోయింది. ఈ పచ్చడి అంతా ఒకసారి మళ్ళీ నిదానంగా కలుపుకోండి, లేదంటే మిరపకాయ విరిగిపోతుంది. నిదానంగా కలుపుకోవాలి. అలాగే గ్రేవీ అంతా చూడండి, ఆవపిండి అంతా కూడా ఈ విధంగా అడుగున ముద్దలాగా ఉండిపోతుంది. అదంతా కూడా మళ్ళీ నూనెతో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పచ్చడి బాగా కలిపిన తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. మనం 1 స్పూన్ సాల్ట్ పక్కన పెట్టాం కదా, మీకు సాల్ట్ తక్కువగా అనిపిస్తుంటే సాల్ట్ వేసి కలుపుకోవచ్చు. అలాగే నిమ్మరసం కూడా పులుపు తక్కువగా ఉంటే నిమ్మరసం వేసి కూడా కలుపుకోవచ్చు. ఏవి తక్కువ అనిపిస్తే అవి వేసి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక రోజు పాటు ఊరనిచ్చేసి అప్పుడు మనం సీసాలోకి తీసేసుకోవచ్చు. అంతేనండి, పచ్చిమిర్చి ఆవకాయ రెడీ అయిపోయింది. గ్లాస్ బాటిల్స్లో కానీ జాడీలో కానీ తీసేసుకుని పైన కొంచెం ఈ విధంగా నూనె తేలే విధంగా ఉండాలి. అలాగే పచ్చడి తీయడానికి వాడే స్పూన్స్ తడి లేకుండా చూసుకుంటే పచ్చడి బయటనే మనకి 2-3 మంత్స్ వరకు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో అయితే 6 మంత్స్ పైన నిల్వ ఉంటుంది. వేడి అన్నంలో ఒక మిరపకాయ వేసేసుకొని కొంచెం ఊట కూడా వేసుకుని, అదేనండి పచ్చడి గ్రేవీ కొంచెం వేసేసుకొని కలుపుకొని తింటుంటే నెయ్యి కూడా అవసరం లేదు, భలే రుచిగా ఉంటుంది. పచ్చిమిర్చి కూడా కరకరలాడుతూ అస్సలు కారం ఉండదు. ముక్క కూడా చూడండి ఎంత గట్టిగా ఉందో.
మరి ఈ ఆవకాయ పచ్చిమిర్చి ఆవకాయని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.